రైతే రాజు ఛానల్కు స్వాగతం. రైతులకు వీక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. ఇక ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో కిలో వైట్ బీన్స్ వచ్చేసి 25 నుండి 27, 28 రూపాయలు వైట్ బీన్స్. పెన్సిల్ వచ్చేసి 25 నుండి 32 రూపాయల వరకు కూడా కిలో వైట్ బీన్స్ పలకడం అయితే జరిగింది. ఇక బెల్ట్ చిక్కుడ వచ్చేసి 10 నుండి 12, 13 రూపాయలు. తీగ చిక్కుడ 10 నుండి 12, 13 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక పచ్చిమిర్చి విషయానికి వస్తే కిలో పచ్చిమిర్చి వచ్చేసి 15 రూపాయలతో ఉండి 25 రూపాయల దాకా కిలో పచ్చిమిరపకాయల ధర పలకడం అయితే జరిగింది. ఇక క్యారెట్, లోకల్ క్యారెట్ వచ్చేసి 15 నుండి 20 రూపాయలు. ఊటీ క్యారెట్ 30 రూపాయలతో ఉండి 40 రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది. ఇక బీట్రూట్ విషయానికి వస్తే లోకల్ బీట్రూట్ వచ్చేసి 10 రూపాయలు. ఊటీ బీట్రూట్ వచ్చేసి 15 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక పాల్యం వంకాయ కిలో 10 నుండి 12 రూపాయలు. వరి వంకాయ 5 రూపాయలతో ఉండి 10 రూపాయలు. ఉజాలా వంకాయ 5 నుండి 6, 7 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. బాటల్ బ్రింజాల్ కిలో వచ్చేసి 20 రూపాయలు. బెండకాయ 20 నుండి 25 రూపాయలు. సొరకాయ 2 రూపాయలతో ఉండి 3 రూపాయలు. బీరకాయ 25 రూపాయలు. కిలో ముల్లంగి 4 రూపాయలతో ఉండి 5 రూపాయల దాకా కిలో ముల్లంగి పలకడం అయితే జరిగింది. ఇక పెద్ద కాకరకాయ కిలో వచ్చేసి 10 నుండి 15 రూపాయలు. పన్నీర్ కాకరకాయ 20 రూపాయలు. స్వీట్ కార్న్ A1 గ్రేడ్ వచ్చేసి మనకు 5 రూపాయలతో ఉండి 8 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక గోడు చిక్కుడ కిలో వచ్చేసి 25 రూపాయలు. స్వీట్ పొటాటో 15 రూపాయలతో నుండి 18 రూపాయలు. దోసకాయ 10 నుండి 15 రూపాయలు. క్యాబేజు 5 రూపాయలతో నుండి 8 రూపాయలు. కాలీఫ్లవర్ ఒక్క పువ్వ వచ్చేసి 10 రూపాయలతో ఉండి 15 రూపాయలు. అలసంద 25 నుండి 30 రూపాయలు. కందికాయలు 25 నుండి 35 రూపాయలు. అనపకాయలు 30 నుండి 40 రూపాయలు వరకు కూడా పలకడం అయితే జరిగింది. ఇక నూకల్ కిలో 5 నుండి 10 రూపాయలు. పొట్లకాయ కిలో 10 నుండి 15 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. గ్రీన్ క్యాప్సికమ్ 20 రూపాయలతో ఉండి 25 రూపాయలు. రెడ్ క్యాప్సికమ్ 50 రూపాయలతో ఉండి 100 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక పెద్ద ఎర్రగడ్డలు 30 నుండి 37 రూపాయలు. చిన్న ఎర్రగడ్డలు 40 రూపాయలతో ఉండి 70 రూపాయల దాకా కిలో ఎర్రగడ్డలు పలకడం అయితే జరిగింది. ఇక వాటర్ మెలన్, కర్బూజా 12, 13 రూపాయలు కిలో పలకడం అయితే జరుగుతుంది. దొండకాయ 15 రూపాయలతో ఉండి 20 రూపాయలు. చోచో 5 నుండి 10 రూపాయలు. రెడ్ క్యాబేజు 10 నుండి 15 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక పచ్చి మామిడి 50 రూపాయలతో ఉండి 70 రూపాయలు. కందగడ్డ 15 రూపాయలతో ఉండి 20 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక అల్లం విషయానికి వస్తే పాత అల్లం 40 రూపాయలతో ఉండి 60 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. కొత్తిమీర 50 కట్టల నాటి కొత్తిమీర వచ్చేసి 200 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. హైబ్రిడ్ కొత్తిమీర వచ్చేసి 100 రూపాయలతో ఉండి 150 రూపాయల వరకు కూడా 50 కట్టల కొత్తిమీర పలకడం అయితే జరిగింది. ఇక తినే గుమ్మడికాయ 5 రూపాయలు. బూర్ది గుమ్మడికాయ 200 నుండి 400 రూపాయలు బ్యాగు. ఇక మునక్కాయలు 50 రూపాయలతో ఉండి 80 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక టమాటో విషయానికి వస్తే లోకల్ టమాటో 5 నుండి 8 రూపాయలు. బెంగళూరు టమాటా 10 నుండి 18 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక బంగాళాదుంపల విషయానికి వస్తే బేబీ ఉర్లగడ్డలు వచ్చేసి 5 రూపాయలతో ఉండి 10 రూపాయలు. ఇక పెద్ద ఉర్లగడ్డలు వచ్చేసి 10 రూపాయలతో ఉండి 20 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇవండి ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన టాప్ కూరగాయల ధరలు. మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి. నమస్కారం. ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో రాత్రి 11 గంటలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది. రాత్రి 11 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు విక్రయించిన టాప్ కూరగాయల ధరలు మాత్రమే ఈ వీడియోలో ప్రచారం చేస్తున్నాము. రైతులందరూ కూడా గమనించగలరు. అలాగే ఉదయం 5 గంటల తర్వాత ధరలు స్వల్పంగా మారే అవకాశాలు అయితే ఉంటాయి. రైతులందరూ కూడా గమనించగలరు. రైతులు పంపించే కూరగాయల క్వాలిటీ, ప్యాకింగ్ బట్టి ధరలు చెన్నై కోయంబేడు మార్కెట్లో నిర్ధారించబడతాయి. రైతులందరూ కూడా క్వాలిటీ కూరగాయలు ప్యాకింగ్ నీట్గా పంపితే ₹1 ఎక్కువగా అమ్మే అవకాశాలు అయితే ఉంటాయి. రైతులందరూ కూడా గమనించి ప్యాకింగ్, క్వాలిటీ, గ్రైనింగ్ అనేది బాగా చేస్తే ₹1 ఎక్కువగా అమ్మే అవకాశాలు అయితే ఉంటాయి. నమస్కారం. చూసారు కదా ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ కోసం, మన కోసం లైక్ అండ్ షేర్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.